Today's our topic is toilets in multiplex. వేణు నాదెండ్ల. టాయిలెట్స్ ఇన్ మల్టీప్లెక్స్ యాక్చువల్గా మన పాత జమానాలో అయితే అసలు ఒక మనిషి పర్సనాలిటీ అంటే ఇది కాదు, ఫిజిక్ కాదు, వాళ్ళు జనరల్గా వాడి వ్యక్తిత్వం లాంటిది ఏమన్నా మీకు తెలియాలంటే వాడి బాత్రూమ్లో అన్నా చూడాలి మీరు, లేకపోతే వాడి బెడ్రూమ్లో అన్నా చూడాలి. అంటే థర్డ్ పాయింట్ లేటెస్ట్గా వాడి ఫోన్లో అన్నా చూడాలి. ఇందాక రింకు భయ చెప్పినట్టు వాడి ఫోన్లో మొత్తం మనం రింకు భయ మనోళ్ళు రింకు అనేది కదా దానికే కరెక్ట్ అయిపోయాను నేను. సో అదన్నా చూడాలి. సో బాత్రూంలో ఛాన్స్ అంటే మీరు అన్నట్టు ఏదైనా ఓయో రూమ్లో మన కెమెరా అన్న పెట్టాలి, లేకపోతే బెడ్రూమ్లో చూడాలంటే మీరు ఏదైనా ఓయో రూమ్లో కెమెరా పెట్టన్నా చూడాలా, లేకపోతే మీరు ఎక్స్ హామ్స్టర్, ఎక్స్ వీడియోస్ ఈ సైడ్లోనే చూడాలి, ఆ సైడ్లో చూడాలి. అయితే బాత్రూంలో ఛాన్స్ మనకి ఓన్లీ రెండే చోట్ల ఉంటుంది. ఒకటి షాపింగ్ మాల్, ఇంకోటి థియేటర్స్. షాపింగ్ మాల్ ఏంటంటే బాగా రష్ తక్కువ ఉంటుంది. సో అట్లా వెళ్ళినోడు అట్లా పని చేసుకుని వస్తుంటాడు అంతే. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసేయటం చాలా కష్టం అనమాట. అదే థియేటర్స్లో మళ్ళీ 2 థియేటర్స్, ఒకటి సింగిల్ థియేటర్స్, 2 మల్టీప్లెక్స్. మనకి సింగిల్ థియేటర్లో మీరు వెళ్ళారంటే కంప్లీట్ మీరు ఇంక జీవితంలో మనం పోసుకోవాలన్న తపన కూడా చచ్చిపోద్ది. జస్ట్ కంప్లీట్ ఆ స్మెల్కి అసలు ఒక వారం పాటు మనకు రాదనమాట. ఇక అంతే, టు స్టాప్ అట్లా అయిపోద్ది. వేరేజ్ మల్టీప్లెక్స్లో మటుకి ప్రస్తుతానికి అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మనం వెళ్ళగలుగుతున్నాం. ప్రస్తుతానికి మల్టీప్లెక్స్లోకి మనం ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మనం పోసుకునే కమోడ్స్ ఉంటాయి కదా, మన ఎగ్ షేప్లో కమోడ్స్ ఉంటాయి. కమోడ్స్ ముందు మన పాతకాలంలో రిజర్వేషన్ కౌంటర్స్ ఉంటాయి, టికెట్ల కోసం అందరు క్యూలో నుంచుంటారు. అట్లా ప్రతి కమ్మోడు ముందు 5-6 కూర్చొని ఉంటారు. ఒకటి ఇట్లా ఆపుకుంటుంటాడు, ఇంకోటి ఏమన్నా కూల్ 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 అట్లా అన్ని ఉంటారు. ఇంకొకటి ఇట్లా చూస్తూ ఉంటాడు, అటు ఇటు అన్ని క్యూల్ని చూస్తూ ఉంటాడు. అంటే ఎవడన్నా క్యూ ఫాస్ట్ మూవ్ అవుతుంటే గబక్కన ఆ క్యూలోకి చంపవుతాడు. ఎందుకంటే ఆపుకోలేడు, పోసుకోవాలి కదా, పోసుకోవాలి. మళ్ళీ ఈ లోపల ఇంటర్వెల్ అయిపోగానే సినిమా స్టార్ట్ అయింది. సో అందుకని రెడీగా ఉంటారు అనమాట. పోసుకునే వాళ్ళు కూడా ఇంకోటి ఉంటాడు, ఒక్కడు అట్లా వచ్చి అట్లా పోసి అట్లా వెళ్ళిపోతాడు అంతే. జస్ట్ అదే వీడు పాట పాడటానికి వచ్చాడు కదా, అసలు కనీసం ఫస్ట్ 2 లైన్లన్నా పాడా, లేకపోతే అసలు పాడకుండానే వెళ్ళిపోయాడా, అసలు వీడు పోసిపోవడానికి వచ్చాడా లేకపోతే చూసిపోవడానికి వచ్చాడా అసలు వీడు లోపలికి అన్న డౌట్ వస్తుంది మనకి. ఇంకొకడు ఉంటాడు, ఆడ అసలు అక్కడి నుంచి కదలడు. వెనకోళ్ళంతా అమ్మనాభూతులు తిడుతున్నా సరే వాడు కదిలే ప్రసక్తే లేదు. నేను పోసినంత పోయాల్సిందే, నా పని అయిన తర్వాత మీరు ఎవడైనా పని చేసుకోండి అంతే, నాకు సంబంధం లేదు. అసలు జనాలందరూ వీడు పాట చేస్తున్నాడా, కచేరీ చేస్తున్నాడా అని నానాభూతులు తిడుతుంటారు. ఇంకా పోసే టైప్ కూడా వెరైటీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి ఈసారి వెళ్ళినప్పుడు పోసే టైప్. ఒకడు వస్తే ఇంతే తల ఉంచి ఉంటాడు, అసలు తలే పైకెత్తాడు. అసలు ఏంది చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ వాడికి, లేకపోతే తల అటు ఇటు తిప్పితే ఎవడన్నా తీసుకొని వెళ్ళిపోతాడా అని డౌట్ మనకి. వాడు అసలు మన తల తిప్పే ప్రసక్తే లేదు. సెకండ్ వాడు వస్తాడు, ఇంకొకడు వచ్చి వాడు దీనికి ఆపోజిట్. ఇట్లా మనకే అర్థం కాదు అసలు వీడేంది సరిగ్గా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడా, లేకపోతే ఒక రకమైన ఎక్స్టసీలో ఉన్నాడా, పోసినంతసేపు ఎక్స్టసీలో ఉంటున్నాడా అర్థం కాదు మనకి. నెక్స్ట్ మూడోవాడు వస్తాడు. మూడోవాడు వచ్చి ఒక చేతిలో ఫోను. వీడు వెనకేమన్నా జనాలు ఏమన్నా అల్లాడిపోతుంటే వీడు ఫోన్ చూస్తూ ఉంటాడు. ఫోన్ అరే కానీ రరే అని అరుస్తారు ఒకళ్ళు. అప్పుడు అరే కాల్చుకుంటూ మొత్తం వాడు పని కాల్చుకుని వెళ్తాడు. ఇక నాలుగోవాడు ఉంటాడు. నాలుగోవాడు ఇట్లా వచ్చేసి స్వర్గం కాదు, వాడికి ఆ సౌండ్ లేకపోతే ఏ పని చేయలేడు. ఏ పని కాదు, ఆ సౌండ్ కంపల్సరీ ఉండాలి. ఇంకోటి ఉంటాడు అసలు, వాడైతే వెళ్తాడు కూర్చుంటాడు. మీకు ఇటు తిరిగి చూపిస్తాను. ఇట్లా అంటాడు, ఇట్లా మనం వెనక నుంచొని ఉంటాం, ఇట్లా వెనక తిరిగి అంటాడు. అది వీడేమి ఎందుకు వెనక్కి తిరిగి నవ్వుతున్నాడు వీడు అర్థం కాదు మనకి. సిగ్గుపడుతున్నాడా, అసలు ఇంకో మేజర్ డౌట్ వస్తుంది, వీడు మనల్ని ఏమన్నా హెల్ప్ అడుగుతున్నాడా అని. జస్ట్ అసలు ఇది ఏది ఎట్లా పోసుకున్నాడు. అయితే వాడికి ఏమైందంటే వెనక ఎవరు ఉంటే ముందు పోయలేడు. వెనక ఒక్క మనిషి నుంచున్నాడా ముందు పని జరగదు. భయ్యా మీరు ఎటు అడుగుతారు, నాకు తెలుసు నేను ఏ టైప్ అని, నేను ఇదే టైప్. అయితే ఈ మధ్య యోగా కపాలభాతి చేసి కొంచెం దాన్ని ఓవర్కమ్ చేశాడు అనమాట. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు వెనక కాసేపు చూస్తాడు, ఇక రాలేదనుకో గబక్కలు వేసేసి మన వెనక నుంచి ఉంటాడు.
ఇక అట్ట వాడు వెనక మనిషి లేనంత వరకు అట్ట తిరుగుతూనే ఉంటాడు, ముందుకి ఆ కమ్మోడి దగ్గరికి, మళ్ళీ వెనక్కి కమ్మోడి దగ్గరికి. అసలు ఇదంతా అయిపోయిన తర్వాత కడుక్కునే దగ్గరికి వస్తే అసలు ఒక్కొక్క విచిత్రం. ఆ చేతులు అడిగే చోట అసలు ఒకడైతే పోసుకున్నాడా, పోసుకొని డైరెక్ట్ అసలు ఏమి చేయలేదు అన్నట్టు డైరెక్ట్ ఇట్టి అనుకుంటే వెళ్ళిపోయి ఆడు ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా అన్ని తింటాడు అదే చేతుడు. ఒకడు మటుకి నీళ్ళు ఇట్లా పోసుకుంటాడు. ఈ ఏళ్ల సందులు మొత్తం అన్ని కడగాల్సిందే వాడు మొత్తం. ఇంకొకడైతే ముఖం చేతి చివరి వరకు స్నానం అంతా ఇక్కడే చేస్తాడు. ఇంకొకడు అసలు ఒకడు వచ్చేసి అసలు అర్థం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అసలు అసలు ఆ జీవితంలో అర్థం చుట్టూ ఇదే ఫస్ట్ టైం అనమాట. అట్లా ఉంటుంది. ఇంకొకడు వచ్చేసి ముఖం మీద మచ్చలు మొత్తం ఇట్లా ఆ ముఖం అంతా చూస్తుంది. ఈ లోపల ఒక కొత్తోడు వెళ్తాడు కదా, మన టిష్యూ పేపర్ ఉంటుంది, అటు తుడుచుకోవడానికి లాగుతుంటాడు. మన ద్రౌపది వస్త్రాభరణం చేసినట్టు చేస్తుంటాడు. అదే మనకి టిష్యూ పేపర్ని లాగి 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 అల్లాడిచ్చేస్తుంటాడు. ఈ లోపల ఒక డ్రైయర్ కింద పెడతాడు. వాడు మామూలుగా ఎటు మోకాళ్ళ దాకా కడుక్కొని ఉంటాడు కదా, ఇట్లా పెడతాడు చివరికి ముఖం కూడా పెడతాడు. అదే ముఖం కూడా ఆడటానికి ఇదే కావాలనుకోండి. ఇంత కార్యక్రమం జరుగుతున్నా బాత్రూంలో ఒకడు మటుకి ఇంకా తిరుగుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆడ వెనక ఎవడు లేనంత వరకు ఆడు పోయాల్సిందే. వాడు బాత్రూంలో మ్యాక్సిమం 3 క్లైమాక్స్ వరకు బాత్రూంలో ఉండి వస్తాడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.